Hi friends, today we will start with Sustainable Development Goals and Environment, Social and Governance Assurance SDG and ESG in shortcut. ప్రతి చాప్టర్కి ఆడిట్లో జస్ట్ ఐసోమెట్రీలో ఫస్ట్ తెలుగులో ఒకసారి బేసిక్ చెప్తాను. జస్ట్ అది మీరు చూస్తూ విన్నా సరిపోతుంది. నెక్స్ట్ రిమెంబరెన్స్కి కూడా ఎలాగో చెప్తాను ఈ వీడియోలో ఎక్కువసేపు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంటే ఫస్ట్ సస్టైనబిలిటీ అనేది అది సస్టైనబిలిటీ డెవలప్మెంట్ చాప్టర్, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ కాబట్టి. సో ఫస్ట్ మనం సస్టైనబిలిటీ అంటే ఒక కాన్సెప్ట్ డెఫినేషన్ నేర్చుకున్నాం. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, అది గూడ్స్ అయినా లేదంటే ఒక సర్వీస్ అయినా ప్రొవైడ్ చేస్తే ఒక ఎంటిటీ ప్రెజెంట్ నీడ్స్ని అది సాటిస్ఫై చేస్తూ కస్టమర్స్ని, అలాగే ఫ్యూచర్లో వచ్చే కస్టమర్స్కి కూడా, ఫ్యూచర్ జనరేషన్స్లో వచ్చే కస్టమర్స్కి కూడా వాళ్ళని. సో ఇప్పుడు అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఎంటిటీ ప్రొడ్యూస్ చేస్తే కనుక ఆ డెవలప్మెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఎలా ఉండాలంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రెజెంట్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ అలాగే ఫ్యూచర్లో వచ్చే జనరేషన్స్కి కూడా వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకని ఈ డెఫినేషన్ వచ్చిందంటే ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ని బేస్ చేసుకొని మైండ్లో ఉంచుకొని, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది, అంటే ఎగ్జాస్టబుల్ రిసోర్స్, అంటే వాడే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి. సో మనమే కాదు ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉంచాలి రిసోర్సెస్ అనేది, ఎన్వైర్న్మెంట్ అనేది. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ అనేది ఎగ్జాస్టబుల్ రిసోర్స్ కాబట్టి. మన ఎర్త్ అనేది ఒక మదర్హుడ్ అని చెప్పని ఇక్కడ పైన ఇస్తారనమాట. మనం ఎర్త్ని ఒక మదర్లా చూడాలి, ఎర్త్ ఈజ్ అవర్ మదర్ అని చెప్పని అంటారు. సో ఎగ్జామ్లో డెఫినేషన్ అడిగితే సస్టైనబిలిటీ అంటే ఏంటి, ఏదన్నా ఒక గూడ్స్ కానీ సర్వీస్ కానీ డెవలప్ చేయడం. ఎందుకని మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ అలాగే కాంప్రమైజ్ అవ్వద్దు, ఫ్యూచర్లో వచ్చే నీడ్స్ని కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చే, అంటే మన పిల్లలకి వాళ్ళకి కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఫుల్ఫిల్ చేయాలి ఆ నీడ్స్ అనేవి వితౌట్ కాంప్రమైజింగ్. సో సస్టైనబిలిటీ అంటే ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఇన్వాల్వ్ మీటింగ్ అవర్ ప్రెజెంట్ నీడ్స్ అండ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ దర్ నీడ్స్ టు ఫుల్ఫిల్ దర్ నీడ్స్. సో డెఫినేషన్ అనేది సస్టైనబిలిటీకైనా సస్టైనబుల్ డెవలప్మెంట్కైనా అదే డెఫినేషన్. సస్టైనబుల్ అంటే జస్ట్ అలా ఉండడం, అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని మీ ప్రెజెంట్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం సాటిస్ఫై చేయాలన్నమాట, అంటే ఎబిలిటీ టు జనరేట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట, అది పాయింట్. నెక్స్ట్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అనేది కార్పొరేట్ పాలసీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఏంటంటే కార్పొరేట్ పాలసీలో అప్లై చేయడం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కంపెనీకి ఎంఓఏ ఏవో ఎలా ఉంటాయో అలానే కార్పొరేట్ పాలసీస్ కూడా ఉంటాయి కంపెనీస్కి. అంటే ఫ్యూచర్లో నేను ఇది అచీవ్ చేయాలనుకున్న గోల్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అది ప్లాన్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా మనం కార్పొరేట్ పాలసీలో ఇంక్లూడ్ చేయొచ్చు. సో సస్టైనబిలిటీ ఉండాలంటే ఒక 3 పిల్లర్స్ అనమాట. 3 పిల్లర్స్ అంటే ఎందుకనంటే ఇప్పుడు మనం ప్రజెంట్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎబిలిటీ టు క్రియేట్ ఉందనుకోండి, ఉండాలి అంటే కనుక ఈ 3 పిల్లర్స్ ఖచ్చితంగా బిజినెస్ పాలసీలో, అంటే కార్పొరేట్ పాలసీలో ఇంక్లూడ్ చేయాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అప్లై టు ద కార్పొరేట్ పాలసీ. సో ఎలా అప్లై చేస్తారు, ఇవి 3 పిల్లర్స్ అనమాట, ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అవేంటంటే ఈఎస్జి, ఎన్వైర్న్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. సో ఇన్డెప్త్గా వెళ్తే కనుక ఎన్వైర్న్మెంట్ అనేది స్టాండ్స్ ఫర్ కార్పొరేట్ క్లైమేట్ పాలసీస్, ఎనర్జీ యూజ్, వేస్ట్, పొల్యూషన్స్, న్యాచురల్ రిసోర్స్ కన్వర్జేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఇలా చదువుకుంటూ వెళ్తే గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నేను ఒక ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ పిల్లర్స్ అన్నా కదా, అంటే ఇప్పుడు ఒక కంపెనీ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటే కనుక మనం ఎన్వైర్న్మెంట్ని దృష్టిలో ఉంచుకొని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో అది దాని ఆలోచన. అలాగే సోషల్ అనేది కూడా, సోషల్లో కూడా ఒక దృష్టిలో ఉంచుకొని ఒక ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అలాగే గవర్నెన్స్ అనేది కూడా ఒక మైండ్లో ఒక సైడ్ ఉంచుకొని ప్రొడ్యూస్ చేయాలి, అది ప్రొడక్ట్ లేదా రెండరింగ్ ఆఫ్ సర్వీస్ అయితే. సో ఇప్పుడు ఇదేంటంటే ఎన్వైర్న్మెంట్ అనేది ఫస్ట్ ఒక ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందంటే ఫస్ట్ దానికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ యూజ్ చేస్తుంది. అలాగే న్యాచురల్ రిసోర్స్ యూజ్ చేస్తుంది. ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే న్యాచురల్ రిసోర్స్ అంటే రా మెటీరియల్స్ అవి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.
ఇవంతా కలిపి ప్రొడ్యూస్ చేశాక ఒక ప్రొడక్ట్ అనేది వస్తుంది. ప్రొడక్ట్తో పాటు వేస్ట్ కూడా వస్తుంది. ఆ వేస్ట్ వచ్చాక క్లైమేట్ అనేది కార్పొరేట్లో చాలా చేంజ్ వస్తుంది. వేస్ట్ బయటకు వచ్చాక క్లైమేట్ పాలసీస్, సో కార్పొరేట్ క్లైమేట్ పాలసీస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ వేస్ట్ బయటకు వచ్చాక ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోతుంది, పొల్యూషన్ జరుగుతుంది. లాస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, ఓన్లీ మనుషులమే అని కాదు, అదే ఎన్వైర్న్మెంట్ అంటే ప్లాంట్స్ అవన్నీ వస్తాయి, అలాగే యానిమల్స్ కూడా వస్తాయి. అంటే లివింగ్ బీయింగ్స్ అన్నీ వస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్, హ్యూమన్ తప్ప. ఎందుకంటే హ్యూమన్ తర్వాత సోషల్లో మనకి అడ్రస్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ వస్తుంది. మొక్కలు ఇవన్నీ వచ్చినాయి కదా, ఇక్కడ ఎనర్జీ యూస్ వచ్చింది, న్యాచురల్ రిసోర్స్ వచ్చింది. న్యాచురల్ రిసోర్స్ పక్కనే ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ కూడా వస్తుంది. మనం యానిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే, ఇప్పుడు ఒకవేళ మనం చూస్తాం అడ్వర్టైజ్మెంట్ టీవీలో, ఇలా యానిమల్స్ జూ పార్క్ నుంచి టైగర్ అవన్నీ వస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్లో మనకి కింద నోట్ ఇస్తారు, మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల యానిమల్స్కి ఏమీ హార్మ్ జరగలేదు అని చెప్పి. సో ఎన్వైర్న్మెంట్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎనర్జీ యూస్ చేస్తుంది, అలాగే న్యాచురల్ రిసోర్స్ యూస్ చేస్తుంది. కాబట్టి వాటిని కన్జర్వ్ చేసుకోవాలి, కన్జర్వేటిజం ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ ప్రొడ్యూస్ చేశాక వేస్ట్ వస్తుంది, ప్రొడక్ట్తో పాటు వేస్ట్ కూడా వస్తుంది. స్క్రాప్ అంటే వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ అదంతా క్లైమేట్లో రిలీజ్ చేస్తారు. సో క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. సో అది క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి కార్పొరేట్ క్లైమేట్ పాలసీస్ ఉండాలి. నెక్స్ట్ ఇవంతా రిలీజ్ చేశాక వేస్ట్ పొల్యూషన్ అవుతుంది, పొల్యూషన్. లాస్ట్లో ఎన్వైర్న్మెంట్ అంటే ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నీ రావాలి కాబట్టి ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ కూడా. సో ఇందాక అనుకున్నట్టే న్యాచురల్ రిసోర్స్ అనేది ప్రతి ఎంటిటీ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఆర్ ఫంక్షన్ చేయడానికి, ఆర్ ఆపరేషన్ అంటే ఎంటిటీ అనేది రన్ అవ్వాలంటే అబ్జర్వ్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ఫంక్షనింగ్ లైక్ కోల్, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ సో ఆన్. ఈ ఎనర్జీ అంటే ఏంటంటే, ఎనర్జీ అంటే ఇన్పుట్స్ అండి, అవన్నీ ఇన్పుట్స్ ఉంటుంది. లేదంటే ఎనర్జీ అంటే పవర్ అవ్వచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ అవ్వచ్చు, అంటే లైక్ వుడ్ అదంతా ఉండొచ్చు. ప్రాసెస్ దిస్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఇది ఎనర్జీ అంతా తీసుకొని ప్రొడక్ట్స్ సర్వీసెస్ అనేది అది క్రియేట్ చేస్తుంది. సో అది క్రియేట్ చేసేటప్పుడు కొంచెం వేస్ట్ కూడా వస్తుంది అని చెప్పని అంటున్నారు. వేస్ట్తో పాటు ఏమొస్తుంది అంటే, వేస్ట్ అంటే ఏంటి, కార్బన్ ఎమిషన్స్ అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి. సో ఈ పాయింట్ ఎలా గుర్తుంచుకోవాలి, ఇప్పుడు చెప్పాను కదా ఎలా రాయాలంటే, ఈ ఎన్వైర్న్మెంట్లో ఇంక్లూడ్స్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఎవ్రీ ఎంటిటీ అబ్జర్వ్ ఇన్ ఆర్డర్ టు ఫంక్షన్ ఆర్ రన్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు ఫంక్షన్. లైక్ ఏమేమి అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే, లైక్ అని చెప్పి కోల్, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ సో ఆన్ మనకు తెలిసినవి రాయొచ్చు. సో ఇదంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తే ప్రాసెస్ చేస్తుంది ఎనర్జీని అంతా. ప్రాసెస్ దిస్ ఎనర్జీ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్స్. సో ప్రొడ్యూస్ చేసేదాకా అలాగే వేస్ట్ కూడా వస్తుంది. లైక్ వేస్ట్ కూడా ఏంటి అని చెప్పి లైక్ అని చెప్పి రాయాలి. ఏంటి, కార్బన్ ఎమిషన్స్, వాటర్ డిశ్చార్జ్ అండ్ ఈ వేస్ట్ అండ్ సో ఆన్. ఇదంతా మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీవన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్ ఫర్ క్యారింగ్ ఇట్స్ ఆపరేషన్. ఏ ఆపరేషన్ చేయడానికైనా ఎంటిటీ అనేది ఫంక్షన్ అవడానికి, రన్ అవడానికి ఖచ్చితంగా ఎన్వైర్న్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సోషల్. నెక్స్ట్ సోషల్. It addresses the relationships the entity has and the reputation it fosters and develop with the people and institutions in the communities where you do business and the value chain involved. అంటే ఏంటంటే, ఇట్ అడ్రస్ అంటే ఇట్ డిస్క్లోజ్ ద రిలేషన్షిప్స్. ఇప్పుడు ఈఎస్జీ రిపోర్టింగ్లో ఏదైనా ఒక ఎంటిటీ డిస్క్లోజ్ చేస్తుంది. సో ఈ డిస్క్లోజ్ ద రిలేషన్షిప్స్, తనకి ఏమేమి రిలేషన్షిప్స్ ఉన్నాయి అంటే ఏంటి, ఒక సప్లయర్ అవ్వచ్చు, ఒక కస్టమర్ అవ్వచ్చు, అలా ఇంకా చాలా రిలేషన్స్ ఉంటాయి కదా. అంటే అక్కడ లేబర్ అవ్వచ్చు, వర్క్ చేసే వాళ్ళ పీపుల్ అవ్వచ్చు. అలా సప్లై చైన్లో అంటే ఫ్రమ్ ప్రొడక్ట్ రా మెటీరియల్స్ తీసుకునే దగ్గర నుంచి, అలాగే సప్లై చైన్లో ఇంకా సేల్ జరిగే వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్షిప్స్ అనేది ఎంటిటీ హ్యాజ్. ఇట్ డిస్క్లోజ్ అబౌట్ ద రిలేషన్షిప్స్ ఎంటిటీ హ్యాస్ అండ్ ద రెప్యుటేషన్ అంటే మనకి తెలిసిందే, పేరు, ప్రత్యేకత. ఆ రెప్యుటేషన్ అనేది డే బై డే ఎలా డెవలప్ అవుతుంది. రెప్యుటేషన్ ఇట్ ఫోస్టర్స్ విత్ ద పీపుల్ ఇన్ ద సప్లై చైన్. ఓకే,
అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కమ్యూనిటీస్. అంటే ఒక కమ్యూనిటీ అంటే ఏంటి, ఒక సెక్టర్ తీసుకుంటే స్పెసిఫిక్గా టెలికమ్యూనికేషన్ తీసుకుంటే రిలయన్స్ జియో, అలా ఒక కమ్యూనిటీలో కూడా ఎంత రెప్యుటేషన్ అనేది దాన్ని ఎంత బాగా పెరుగుతుంది డే బై డే పీపుల్తో పాటు, అలాగే ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఎలా పెరుగుతుంది ఇన్ ద వాల్యూ చైన్ అనమాట. ఎక్కడైతే బిజినెస్ చేస్తుందో అలాగే వాల్యూ చైన్ ఇన్వాల్వ్డ్ అండ్ ద వాల్యూ చైన్ ఇన్వాల్వ్డ్. సో ఈ పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్స్ ద ఎంటిటీ హ్యాస్ అండ్ ఇట్ ఫోర్సెస్ రెప్యుటేషన్. రిలేషన్షిప్స్ ద ఎంటిటీ హ్యాస్, రిలేషన్షిప్ ఉంటాయి, అలాగే గుర్తింపు ఉండాలి. అంటే ఏంటి, రిప్యుటేషన్ ఇట్ ఫోర్సెస్ డెవలప్ చేసుకుంటుంది డే బై డే ఎవరితో, విత్ పీపుల్ అండ్ ద ఇన్స్టిట్యూషన్స్. సో ఈ 3 పాయింట్స్, రిలేషన్షిప్స్ ఇట్ హ్యాస్ అండ్ the reputation it fosters with the everto people and the institutions in the communities or the value chain involved. నెక్స్ట్ ఎన్వైర్మెంట్లో ఇట్ ఇంక్లూడ్స్ అని చెప్పని అట్లా రాస్తాం, లైక్ అని చెప్పి ఇక్కడ కూడా అంతే. ఇట్ ఫర్దర్ ఇంక్లూడ్స్ లేబర్ రిలేషన్షిప్స్, అంటే పనిచేసే వాళ్ళు, డైవర్సిటీ అండ్ ఇన్క్లూషన్స్. డైవర్సిటీ అంటే నెక్స్ట్ పాయింట్లో అప్లై చెప్తాను. డైవర్సిటీ అంటే అదే, డైవర్సిటీ అంటే ఏం లేదు. డైవర్సిటీ అంటే ఏంటి, మేల్ ఫీమేల్ రేషియో. ఇంక్లూషన్స్ అంటే ఏంటి, అప్రోచ్ అనేది టాప్ డౌన్ కాకుండా బాటమ్ అప్రోచ్ ఉండాలి. అంటే లేబర్ ఏదన్నా పాలసీలో అంటే ఏదైనా ఇంక్లూడ్ చేయమని చెప్పినా కూడా మనం స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే వాళ్ళే కదా లాస్ట్కి చేయాల్సింది ఆపరేషన్స్, ఏదైనా లో లెవెల్ మేనేజ్మెంట్ కదా, సో వాళ్ళకి అన్నీ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ గవర్నెన్స్కి వద్దాం. గవర్నెన్స్ అంటే ఏం లేదు. గవర్నెన్స్ అంటే ఏంటంటే ఒక పద్ధతి, అంటే అలాగా ఫ్యామిలీ రూల్స్ అలా ఎలా ఉంటాయో అలా. అదేంటంటే ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ ప్రాక్టీస్ కంట్రోల్స్ అండ్ ద ప్రొసీజర్స్ ఎంటిటీ అడాప్ట్స్ ఇన్ ఆర్డర్ టు గవర్న్ ఇట్ సెల్ఫ్ అండ్ మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో రూల్స్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైప్స్లో ఉంటాయి. అంటే ఏంటి, ఇంటర్నల్ సిస్టమ్ ఆఫ్ ప్రాక్టీసెస్. రోజు అది ఏం చేస్తుంది ఎన్టీలో, ప్రాక్టీసెస్ అంటే నథింగ్ బట్ పని అనుకో. Internal system of practices, controls and the procedures the entity adopts in order to govern itself. Govern అంటే ఏం లేదు, తను పాలించుకోవడం. లైక్ ఒక కింగ్ కింగ్డమ్ని ఎలా పాలిస్తారో రూల్ చేస్తారో అది, ఇన్ ఆర్డర్ టు గవర్న్ ఇట్ సెల్ఫ్. ఎందుకని కంట్రోల్స్, ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్ ఏంటి ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడానికి, ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, కంప్లైస్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్తో ఫాలో అవ్వకపోతే మనకి ఫైనాన్స్ పెనాల్టీ పడతాయి. సో అలాగే మన ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎఫెక్టివ్ డెసిషన్స్. సో గుర్తుంచుకోవడానికి చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్గా మన ఎంటిటీలో ఎవరు చేస్తారు, స్టేక్ హోల్డర్స్ చేస్తారు, షేర్ హోల్డర్స్ చేస్తారు. సో షేర్ హోల్డర్స్ కాకుండా స్టేక్ హోల్డర్స్ అంటే చాలా పీపుల్ వస్తారు, మనకు తెలిసిందే. సో మీట్ ద నీడ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అంటే అందరూ చాలా పీపుల్ వస్తారు. అంటే ఏంటి, ఇదంతా ఇంటర్నల్ కంట్రోల్, ప్రాక్టీసెస్, కంట్రోల్స్, ప్రొసీజర్స్ ఇవన్నీ ఎందుకనంటే ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి మనము, అలాగే కంప్లై విత్ ద లా అండ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్. షేర్ కాదు, స్టేక్ హోల్డర్స్. నెక్స్ట్ ఈ పిల్లర్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి, ఎగ్జామ్లో ఇది అడగచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పిల్లర్స్ అని చెప్పి 3 పిల్లర్స్ అన్నాను. 3 పిల్లర్స్ అంటే ఇవనే కాదు, ఇంకా ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. కాకపోతే ఈ 3 పిల్లర్స్ ఎక్కువ వీటితోనే రిపోర్ట్ చేస్తారు మనకి ఈఎస్జీ రిపోర్టింగ్లో. ఎస్డిజి రిపోర్టింగ్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టింగ్లోనే ఈఎస్జీ రిపోర్టింగ్ కూడా ఒక పార్ట్. ఇంకా వేరేవి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్లో రిపోర్ట్ చేసేటప్పుడు వేరేవి కూడా ఉంటాయి. సో ఈఎస్జీ రిపోర్టింగ్లో ఏమో మెయిన్గా ఈ 3 పిల్లర్స్ అనమాట. ఏంటి, ఎన్వైర్న్మెంట్, సోషల్, గవర్నెన్స్. అదే సస్టైనబిలిటీ రిపోర్టింగ్లో మెయిన్గా ఈ 3 పిల్లర్స్ ఉంటాయి. అంటే సస్టైనబిలిటీ రిపోర్ట్లో వేరేవి కూడా ఉంటాయి. ఈఎస్జీ రిపోర్ట్ అనేది ఒక చిన్న పార్ట్ సస్టైనబిలిటీ రిపోర్ట్లో. సో ఆ చిన్న పార్ట్లో ఆ 3 పిల్లర్స్కి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదంతా డెఫినేషన్ నేర్చుకున్నాం, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఈఎస్జీ అంటే ఏంటి, డెఫినేషన్స్ చూసి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని చూసాం. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ మీద రిపోర్ట్ ఇస్తుంది ఈఎస్జీ రిపోర్టింగ్లో. ఎన్వైర్న్మెంట్ మీద, సోషల్ మీద, గవర్నెన్స్ మీద. ఇక్కడేమో ఏమేమి ఇస్తుందని చూసాం, ఇక్కడేమో ఎలా ఇస్తుంది, ఈ ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పని. ఫస్ట్ ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే, ఫస్ట్ ఒక ఎందుకు అనుకున్నట్టే ఫస్ట్ ఎంటిటీ ఏదైనా ప్రొడ్యూస్ చేసేటప్పుడు
ఎగ్జామ్లో అడిగినప్పుడు సైడ్ హెడ్డింగ్స్ రాసి కనీసం సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంచుకొని లోపల ఏదో ఒక మ్యాటర్ రాసుకోవచ్చు. సో సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంచుకోవడానికి ట్రిక్ చెప్తున్నా. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఒక ఎంటిటీ ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసే ముందు న్యాచురల్ రిసోర్స్ యూస్ చేస్తుంది. సో న్యాచురల్ రిసోర్స్, ఈ న్యాచురల్ రిసోర్స్ యూస్ చేయడం వల్ల ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. ప్రొడక్ట్తో పాటు వేస్ట్ వస్తుంది కాబట్టి దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల పొల్యూషన్ అవుతుంది. ఆ వేస్ట్, ఆ క్లైమేట్ చేంజ్ ఎందువల్ల పొల్యూషన్ అండ్ వేస్ట్ రెండు ఇక్కడ ఒకేసారి రాసేసారు, ఒకే చోట రాశారు. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే మనం ఇవన్నీ ఇలా జరగడం వల్ల మనం ఇవన్నీ రిస్క్ ఏదన్నా వస్తే ఎన్వైర్న్మెంట్లో చేంజ్ వస్తే కనుక మనం అడ్రస్ చేయాలి. ఎందుకనంటే నెక్స్ట్ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించాలి కాబట్టి. ఎకనామిక్ గ్రోత్ కూడా పెరిగిద్ది. ఎందుకంటే ఒకసారిగా న్యాచురల్ రిసోర్సెస్ అనేది డిగ్రేడ్ అయిపోతాయని చెప్పాను కదా. సో ఎన్వైర్న్మెంట్ ఆపర్చునిటీ అది మనం ఎన్ని చేసినందుకు కానీ లాస్ట్లో ఎన్వైర్న్మెంట్కి ఒక ఆపర్చునిటీ మనకి ఇచ్చింది కాబట్టి ఎన్వైర్న్మెంట్ అనేది ఒక ఆపర్చునిటీ, మనం దానికి కూడా మంచి చేయాలి. సో ఎన్వైర్న్మెంట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఏంటి, న్యాచురల్ రిసోర్స్ యూజ్ చేసుకుంటాము, మనం యూజ్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేస్తాము. సో క్లైమేట్ చేంజ్ వస్తుంది. దానివల్ల ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎందుకని క్లైమేట్ చేంజ్ వస్తుంది, వేస్ట్ రావడం వల్ల, అలాగే పొల్యూషన్ జరగడం వల్ల. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఎన్వైర్న్మెంట్ ఆపర్చునిటీ చేద్దాం. సో న్యాచురల్ రిసోర్స్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది, వాటర్ స్ట్రెస్ అంటే ఏమైనా ఉందా అని చెప్పాలి. ఎందుకంటే వాటర్ అనేది యూజ్ చేస్తుంది ఏంటి, వాటర్ స్ట్రెస్ ఏమైనా ఉందా అని చెప్పాలి. వాటర్ స్ట్రెస్ అంటే ఏంటంటే, స్ట్రెస్ అంటే మనకి తెలిసిందే, మనకి ఉన్న ఓపిక కన్నా వర్క్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మనకున్న సప్లై కన్నా డిమాండ్ ఎక్కువైపోతుంది. సో అది వాటర్ స్ట్రెస్. లేదంటే మనకి ఉన్నాయి వాటర్ ఎక్కువ బట్ అవి యూజ్ చేయలేము, ఎందుకంటే అవి క్లీన్గా లేవు వాటర్, అది వాటర్ స్ట్రెస్. సో ఎంటిటీ అనేది ఏమేమి న్యాచురల్ రిసోర్స్ యూజ్ చేస్తుంది చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనం, ల్యాండ్, వాటర్, అలా. ల్యాండ్ యూజ్ అంటే ఎంటిటీ అనేది ఎంత యూజ్ చేస్తుంది, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్ యూజ్ అనమాట. లైక్ ఒక ఫ్యాక్టరీకి ఎంత యూజ్ చేస్తుంది ల్యాండ్, ఆ ల్యాండ్ వల్ల ఎన్వైర్న్మెంట్ అనేది యూజ్ చేయడం వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఈ పని చేయడం వల్ల, ల్యాండ్ యూజ్. అలాగే రా మెటీరియల్ సోర్సింగ్ అంటే కూడా తెచ్చుకునేటప్పుడు రా మెటీరియల్ చీప్ క్వాంటిటీ తెచ్చారనుకోండి, తర్వాత అది మళ్ళీ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ రా మెటీరియల్ అంటే అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది వేస్ట్గానే. మళ్ళీ అది అంటే ల్యాండ్లో మనం లాస్ట్లో స్క్రాప్గా వేసినప్పుడు ల్యాండ్లో అది డిగ్రేడ్ అవుతుందో లేదో చూడాలి. సో రా మెటీరియల్ సోర్సింగ్, ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. రా మెటీరియల్ సోర్సింగ్, ల్యాండ్ యూజ్ అండ్ వాటర్ స్ట్రెస్. నెక్స్ట్ ఇవన్నీ యూజ్ చేసి మనం ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల క్లైమేట్లో చేంజ్ వస్తుంది. క్లైమేట్ చేంజ్ ఎందుకు వస్తుంది, కార్బన్ ఎమిషన్స్. మనం ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసేటప్పుడు కార్బన్ ఎమిషన్స్ అంటే గ్యాస్ లాగా అనమాట. సో కార్బన్ ఎమిషన్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ నుంచి ఎంత అనేది కార్బన్ ఎమిషన్ అవుతుంది అంటే, కార్బన్ ఎమిషన్ అంటే అదొక ఎయిర్లో అనేది కలిసిపోతుంది అనమాట. ఒక పొగ టైప్ గ్యాస్ అవ్వచ్చు, అది ఒక పొగ అవ్వచ్చు. సో కార్బన్ ఎమిషన్ అది. ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఇది పర్టికులర్గా ఒక ప్రొడక్ట్ గురించి, అంటే ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర నుంచి ప్రొడక్ట్ ఎండ్ ఎవరికి ఎంత రిలీజ్ చేస్తుంది, ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఒక ప్రొడక్ట్ పర్టికులర్గా ఒక ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ దగ్గర నుంచి ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్స్ అనేది ప్రొడక్ట్ లైఫ్ సైకిల్లో ఎంత రిలీజ్ చేస్తుంది అని అర్థం దాన్ని. ఓకేనా, కార్బన్ ఎమిషన్స్. అలాగే ప్రొడక్ట్ కార్బన్ ఎమిషన్స్ అని రాయొచ్చు, ఫుట్ ప్రింట్స్ అని రాయొచ్చు, ఎలా గుర్తుంటే అలాగా. నెక్స్ట్ ఫైనాన్సింగ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అంటే నెక్స్ట్ ఇదంతా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అది ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అయింది కదా. సో ఎంత ఫైనాన్స్ చేస్తుంది, ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తుంది, లైక్ ఎలా అంటే మొక్కలు నాటడం అలా. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ అంటే మనకు తెలిసింది రిస్క్. మనం ఐటీఎస్ అన్నప్పుడు చదువుకున్నాం రిస్క్. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకి చాలా వరకు రిస్క్ వస్తుంది. ఎలా అంటే కోస్టల్ ఏరియాస్లో
కోస్టల్ ఏరియాస్ అంటే ఇప్పుడు ఒకవేళ సీ ఉన్న చోట సీ లెవెల్ అనేది రైజ్ అయినప్పుడు కోస్టల్ ఏరియాస్ అనేది చాలా బాగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఆ ఒడ్డున ఉన్న ప్రాంతాలన్నీ బాగా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఇవన్నీ ఇట్లా కార్బన్ ఫుట్ ప్రింట్స్, ఇవన్నీ కార్బన్ మోనాక్సైడ్స్ ఇవన్నీ ఎమిషన్ అవ్వటం వల్ల ఎన్వైర్న్మెంట్లో, అలాగే క్రాప్స్కి కూడా ఒక్కొక్క పర్టికులర్ సీజన్ అనేది ఉంటుంది. సీజన్ టైంలో వర్షం రాకపోయినా కూడా అది రిస్క్, అది క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ పొల్యూషన్ అండ్ వేస్ట్. ఇదంతా ఒక పాయింట్ కింద. పొల్యూషన్ అండ్ వేస్ట్, టాక్సిక్ ఎమిషన్స్, ఎందుకు అనుకున్నప్పుడు కార్బన్ ఎమిషన్స్ లాగా ఇక్కడ టాక్సిక్ ఎమిషన్స్, వేస్ట్. అలాగే ప్యాకింగ్ మెటీరియల్ కూడా సగం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎలా ప్యాకింగ్ మెటీరియల్ ఎలా వేస్ట్ అవుతుంది? ఇప్పుడు మనం సపోజ్ ఒక లేస్ ప్యాకెట్ తింటాము, అది నెక్స్ట్ అది పడేస్తాము, అదేమో ప్లాస్టిక్ కవర్ అనమాట. సో అది ఎర్త్లో డిగ్రేడ్ అవ్వదు. అలా ఈ వేస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్స్ అన్నీ, కంప్యూటర్ ఇవన్నీ వస్తాయి కదా, టీవీ, ఇలాంటివన్నీ ఏంటంటే కొన్ని మోస్ట్ డేంజరస్ కెమికల్స్తో ప్రొడ్యూస్ చేస్తారు, లెడ్తో కానీ అలా. సో ఈ వేస్ట్, పొల్యూషన్ అండ్ వేస్ట్ ఏమొస్తుంది? టాక్సిక్ ఎమిషన్స్ వస్తాయి, ఈ వేస్ట్ వస్తుంది, ప్యాకింగ్ మెటీరియల్ వస్తుంది. పొల్యూషన్ అండ్ వేస్ట్ అనేది ఫస్ట్ ఇన్పుట్స్గా ఈ రెండు చూసుకో. ప్యాకింగ్, ఈ మెటీరియల్ అనేది మనం ఇన్పుటే కదా, అంటే కంపెనీ ఎంటిటీయే అది యూస్ చేయడం వల్ల వస్తుంది పొల్యూషన్ అనేది, ప్యాకింగ్ మెటీరియల్. అలానే ఈ వేస్ట్ అనేది కూడా అది యూస్ చేసే ఇన్పుట్స్ బట్టే వస్తుంది. ఇది అవటం వల్ల టాక్సిక్గా ఎమిషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి బయట. ఎన్వైరన్మెంటల్ ఆపర్చునిటీ, ఇప్పుడు మనం చేయాల్సింది క్లీన్ టెక్. అంటే క్లీన్ టెక్ అంటే ఏంటంటే మన టెక్నాలజీని కూడా ఎన్వైరన్మెంట్కి కనెక్ట్ చేస్తూ ఇంప్రూవ్ చేయాలి, ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు కూడా. గ్రీన్ బిల్డింగ్ అంటే గ్రీన్ హౌసెస్ అని చెప్పి ఇప్పుడు టెర్రస్ మీద మొక్కలు పెంచడం, అవి గ్రీన్ బిల్డింగ్. రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్కువ యూజ్ చేసుకోవాలి. అంటే లైక్ ఎనర్జీ అనేది విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఆ టైప్లో, సోలార్ ఎనర్జీ. సో ఒకటి ఎన్వైరన్మెంట్ ఆపర్చునిటీ ఏంటి? ఒకటి క్లీన్ టెక్, గ్రీన్ బిల్డింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, జీసీఆర్ అని చెప్పి ఒక కాలనీ ఉంది ఇక్కడ మా ఇంటి దగ్గర. సో అలా గుర్తుంచుకోండి. అంటే ఏంటి? గ్రీన్ బిల్డింగ్, క్లీన్ టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ. గ్రీన్ బిల్డింగ్, క్లీన్ టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ. నెక్స్ట్ సోషల్ అంటే రిలేషన్షిప్స్. ఎంతకు అనుకున్నట్టు రిలేషన్షిప్స్ ఏమేమి ఉన్నాయి ఎన్టీడీకి, అవి ఎంత బాగా ఫాస్టర్ అంటే డెవలప్ చేసుకుంటుంది ఎవరితో? విత్ పీపుల్ అండ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కమ్యూనిటీస్. ఎక్కడ? వేర్ ఇట్ డు బిజినెస్ అండ్ ద వాల్యూ చైన్ ఇన్వాల్వ్. ఎంత వాల్యూ చైన్ అయితే ఉందో అంత వాల్యూ చైన్లో అని అనుకున్నాం. సో ఇప్పుడు సోషల్లో వస్తే, సో ఇందాక మనం డెఫినేషన్లో అనుకున్నట్టు వేర్ ఇట్ డు బిజినెస్ అండ్ వాల్యూ చైన్లో ఎక్కడైతే సోషల్ అంటే మనుషులు ఉంటారో ఆ పాయింట్ రిలేటెడ్ అనమాట ఇది. ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ అనేది మొత్తం విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వస్తుంది. అంటే అక్కడ చేసే ఎంప్లాయీస్ కానీ, లేబర్స్ కానీ. నెక్స్ట్ ప్రొడక్ట్ లయబిలిటీ అంటే సొసైటీకి కస్టమర్స్ వస్తారు ఇక్కడ ఎక్కువ. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్. చాలామంది వస్తారు ఇక్కడ, వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ అపోజిషన్ అనమాట. నెక్స్ట్ సోషల్ ఆపర్చునిటీ. ఇవన్నీ మనం చేసాం కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఆపర్చునిటీ అంటే ఏదో ఒకటి మనం చేయాల్సింది. సోషల్ ఆపర్చునిటీ లైక్ ఎన్వైరన్మెంటల్ ఆపర్చునిటీ లాగా. సో ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. అవుట్ సైడ్ అంటే ఎవరు? ప్రొడక్ట్ రిలీజ్ చేస్తాం కదా, ప్రొడక్ట్ లయబిలిటీ అంటే కస్టమర్స్ వస్తారు ఇక్కడ ఎక్కువ. హ్యూమన్ క్యాపిటల్, ప్రొడక్ట్ లయబిలిటీ. అలాగే ఇంకా చాలామంది ఇంక్లూడ్ చేయాలి కాబట్టి స్టేక్ హోల్డర్స్ అపోజిషన్. నెక్స్ట్ సోషల్, మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి సోషల్ ఆపర్చునిటీ. సో మళ్ళీ రిపీట్ చేసిన, ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ అంటే మన ఇన్సైడ్ ఎవరు? హ్యూమన్ క్యాపిటల్ మనకి వస్తుంది, క్యాపిటల్స్లో మనకి వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో అందులో ఒకటి కూడా హ్యూమన్ క్యాపిటల్. సో అలా హ్యూమన్ క్యాపిటల్. అవుట్ సైడ్ ఎవరు? మనకి కస్టమర్స్ అనుకున్న ప్రొడక్ట్ లయబిలిటీ అంటారు, సో నెక్స్ట్ ఎవరు? స్టేక్ హోల్డర్స్. చాలామందిని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి స్టేక్ హోల్డర్స్ అపోజిషన్. నెక్స్ట్ సోషల్ ఆపర్చునిటీ.
సో ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లేబర్ అనేది ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి లీవ్స్ అడిగినప్పుడు ఇవ్వడం కానీ వాళ్ళ హెల్త్ గురించి సేఫ్టీ గురించి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా, అలాగే సప్లై చైన్లో ఎవరైనా లేబర్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే లేబర్ స్టాండర్డ్స్ సప్లై చైన్లో లేబర్ స్టాండర్డ్స్ అంటే మన సప్లై చైన్లో ఎవరన్నా చైల్డ్ పీపుల్ కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ని కానీ వాళ్ళని వాళ్ళని పనిలో ఉంచారా అని చెప్పి చూడాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ లయబిలిటీ అంటే కస్టమర్స్ కింద వస్తారు. సో ప్రొడక్ట్ అనేది సేఫ్టీగా అది చేయాలన్నమాట. అలాగే క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి, ఎందుకంటే క్వాలిటీ సరిగ్గా లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ కెమికల్ సేఫ్టీ. కెమికల్స్ అనేవి కూడా ఎక్కువ కెమికల్స్ యూస్ చేయకూడదు, అది ప్రిజర్వ్ అవ్వడానికి. ఎంత అయితే ప్రిస్క్రిప్షన్ ఇచ్చారో అంతే చేయాలి, యాజ్ పర్ స్టాండర్డ్స్ చేయాలి. సో కెమికల్ సేఫ్టీ, ప్రొడక్ట్ సేఫ్టీ ఉండాలి, కెమికల్ సేఫ్టీ ఉండాలి, అలాగే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది అది సప్లై చేయాలి. నెక్స్ట్ ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ. సో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ప్రొడక్ట్ లయబిలిటీ అనేది ఏంటంటే ప్రొడక్ట్ లయబిలిటీ అంటే ఏంటంటే అసలు యాక్చువల్ మీనింగ్ ప్రొడక్ట్ లయబిలిటీ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఒక ప్రొడక్ట్ అనేది ఎంటిటీ రిలీజ్ చేయడం వల్ల ప్రొడ్యూస్ చేయడం వల్ల అది ఇంకర్ అయ్యే లయబిలిటీ అనమాట. సో అది ఎలా ఇంకర్ అవ్వచ్చు, ప్రొడక్ట్ సేఫ్టీగా లేకపోతే ఇంకర్ అవ్వచ్చు, క్వాలిటీ లేకపోతే ఫ్యూచర్లో ఇంకర్ అవ్వచ్చు ఎవరన్నా కేసు వేసినప్పుడు. నెక్స్ట్ కెమికల్ సేఫ్టీ. ఒకవేళ కెమికల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసినా కూడా సో అలా అనమాట. ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ. సో ప్రొడక్ట్ లయబిలిటీ అనేది కూడా ఎప్పుడు వస్తుందంటే ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ అంటే అది యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ పెప్స్, అది యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎవరికీ తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ డేటా అనేది సెక్యూర్గా అదే ఉంచుకోవాలి, అది ప్రొడక్ట్ లయబిలిటీ. అంటే వేరే వాళ్ళు అది థెఫ్ట్ చేస్తే ఆ ఫార్ములాని వేరే వాళ్ళు యూజ్ చేస్తారు, సో ఆ ప్రొడక్ట్ అనేది ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు, అది కూడా ప్రొడక్ట్ లయబిలిటీ కిందే వస్తుంది. సో రెస్పాన్సిబుల్గా అది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ 3 పాయింట్స్ నాకు ఓకే అనిపించినాయి. ఈ 3, ఒకటి ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ ఉండాలి, కెమికల్ సేఫ్టీ ఉండాలి, అలాగే ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సేఫ్టీ అనేది ఉండాలి. సో ప్రొడక్ట్ లయబిలిటీ, ప్రొడక్ట్ సేఫ్టీ, అలా కెమికల్ సేఫ్టీ, అలాగే ఫైనాన్షియల్ ప్రొడక్ట్ సేఫ్టీ అంటే అదొక కమిషన్ అనమాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ గుర్తుంచుకోవడం కన్నా మనం ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ అంటే ప్రొడక్ట్ రిలేటెడ్ కాబట్టి ప్రొడక్ట్ లయబిలిటీ వస్తుంది. ఒకవేళ వేరే వాళ్ళు థెఫ్ట్ చేస్తే కనుక మనం ఆ ఫార్ములాని యూజ్ చేయలేము మళ్ళీ, అంటే యూజ్ చేయొచ్చు బట్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి తెలిసింది ఎఫ్ఆర్లో చదువుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ, జాయింట్ వెంచర్స్, బాండ్స్ అలా వస్తుంది కదా. అలా అక్కడ ప్రొడక్ట్ లయబిలిటీ ఏంటి అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేయాలి, లేదంటే కనుక అవి రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే లేదంటే ఇన్పుట్స్ అయి ఉండొచ్చు ఇక్కడ. రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే నా ఇన్పుట్స్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ ప్రొడక్ట్ లయబిలిటీ అంటే ఇన్పుట్స్ మీద సరిగ్గా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పాను. సో రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి హ్యూమన్ క్యాపిటల్, ఇదంతా ప్రొడక్ట్ లయబిలిటీ. ఇది కస్టమర్స్ రిలేటెడ్ అని చెప్పాను కదా. సో ప్రొడక్ట్ సేఫ్టీ అంటే కస్టమర్స్కి ప్రొడక్ట్ అనేది సేఫ్గా ఉంటుందా లేదా వాళ్ళ దగ్గర, అంటే ఫోన్ ఛార్జింగ్, ఎగ్జాంపుల్ ఫోన్ ఛార్జింగ్ తీసుకోండి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్టా కాదా, నెక్స్ట్ కెమికల్ సేఫ్టీగా కాదా, అంటే అందులో యూజ్ చేసిన కెమికల్స్ ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే కెమికల్ సేఫ్టీ అంటే దానికి ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది, అదే ఎగ్జాంపుల్. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు తను ఇన్వెస్ట్ కన్నా బై చేసేటప్పుడు తను కరెక్ట్ అయిన ప్రోడక్ట్ కొంటున్నాడా లేదా అని తను చూసుకోవాలి. అదంతా సోషల్ కింద వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువ పీపుల్ అండ్ ప్రోడక్ట్ రిలేటెడ్ కాబట్టి సో ఇలా లింక్ ఇచ్చాను, కొంచెం గుర్తుంటుందని. ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, కెమికల్ సేఫ్టీ, రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లేదా చూసుకోవాలి వాళ్ళు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ వస్తారు. స్టేక్ హోల్డర్స్ అపోజిషన్ అంటే ఏంటి, కాంట్రవర్షియల్ సోర్సింగ్ అంటే ఏంటి, మనకి బయట చాలా కాంపిటీటర్స్ ఉంటారు కదా వాళ్ళు. స్టేక్ హోల్డర్స్ అపోజిషన్ సోర్సింగ్ గురించి మనకి కాంట్రవర్సీస్ వస్తాయి అన్నమాట.
ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ కానీ, చీప్ మెటీరియల్ యూస్ చేయడం కానీ, లేదంటే సెకండ్ హ్యాండ్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాం కానీ అలా అంటే రీసైకిల్ చేసి పాడైపోయిన వస్తువులని మళ్ళీ ఇన్పుట్స్ యూస్ చేసి, ఎగ్జాంపుల్ హోటల్స్. సోషల్ ఆపర్చునిటీ అంటే ఇవన్నీ మనం చేసాం కాబట్టి మనం కొంచెం సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి, గివ్ బ్యాక్. ఎలా అంటే లేదంటే లావ్ అయిపోతాం. ఎలా అంటే యాక్సెస్ టు కమ్యూనికేషన్. సో మనకి ఎక్కడైనా చూస్తే ఏదన్నా కవర్ వెనకాల ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అని చెప్పిన ఒక మెయిల్ ఐడి అలా ఇస్తారు. అది యాక్సెస్ టు కమ్యూనికేషన్. యాక్సెస్ టు ఫైనాన్స్ అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ అనేది మనం పర్చేస్ చేసేటప్పుడు కొంతమంది జీరో ఫైనాన్స్ అని చెప్పని ఇస్తారు, వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకుంటే. అలా యాక్సెస్ టు హెల్త్ కేర్. వెదర్ ఆర్గనైజేషన్ ఏదైనా హెల్త్ కేర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందా, విత్ ఇన్ ద పీపుల్ అవ్వచ్చు, అవుట్సైడ్ ద ఆర్గనైజేషన్ అవ్వచ్చు. ఆపర్చునిటీస్ ఇన్ ద న్యూట్రిషన్ అండ్ హెల్త్. సో ఈ 3 గుర్తుంచుకోవడం బెస్ట్, ఎందుకంటే 3 యాక్సెస్ కాబట్టి. యాక్సెస్ టు కమ్యూనికేషన్, మెయిల్ ఐడి గుర్తుంచుకోండి. యాక్సెస్ టు ఫైనాన్స్ అంటే ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు అది ఫైనాన్స్ ఇస్తుందా లేదా. యాక్సెస్ టు హెల్త్ కేర్, ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేశాక మన హెల్త్ ఎలా ఉంటుంది. సోషల్ ఆపర్చునిటీ, యాక్సెస్ టు హెల్త్ కేర్ అంటే సోషల్ ఆపర్చునిటీ అంటే అది మనకి ఏమన్నా ఇస్తుందా, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ అనేది ఏమైనా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందా. నెక్స్ట్ గవర్నెన్స్. ఇందాక అనుకున్నట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కంట్రోల్స్, ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడానికి, అలాగే లాని కంప్లై చేయడానికి, స్టేక్ హోల్డర్స్ని నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గవర్నెన్స్లో ఇంటర్నల్ సిస్టమ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి కాబట్టి కార్పొరేట్ గవర్నెన్స్ అంటే విత్ ఇన్ ద కార్పొరేట్. అలాగే కార్పొరేట్ బిహేవియర్, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, అది ఎలా పాలించుకుంటుంది, అది ఎలాగా బిహేవ్ చేస్తుంది అనేది 2 పాయింట్స్ కార్పొరేట్ గవర్నెన్స్లో. ఒకటి గవర్నెన్స్, ఇంకోటి బిహేవియర్. గవర్నెన్స్లో ఏమొస్తాయి, గవర్నెన్స్ అంటే ఎవరు, పీపుల్లే ఉంటారు అందులో అయినా. సో బోర్డ్ డైవర్సిటీ ఎలా ఉంది, బ్రాడ్ డైవర్సిటీ అంటే 50% మేల్ 50% ఫీమేల్ ఉన్నారా లేరా. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పే, మనకి ఇలాగా చదువుకున్నట్టు ఎగ్జిక్యూటివ్ పే ఇంతకు మించి ఇవ్వకూడదు, అంతకు మించి ఇవ్వకూడదు అని చెప్పని ఉంటుంది. ఉమెన్ డైరెక్టర్ కానీ, ఇండిపెండెంట్ డైరెక్టర్ కానీ తక్కువ ఇవ్వకూడదు మిగతా డైరెక్టర్స్ కన్నా, అలా ఉంటుంది. సో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పే అలా ఉంటుంది. గవర్నెన్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంటర్నల్ కంట్రోల్గా వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, కంప్లై విత్ ద లాస్ అనమాట. ఇవన్నీ అందుకు అనుకున్నాం కదా మనం ఇక్కడ, కంప్లై విత్ ద లా అని. అది బ్రాడ్ డైవర్సిటీ. ఎగ్జిక్యూటివ్ పే అలా ఉంది, ఎవరు ఓనర్షిప్ హోల్డ్ చేస్తున్నారు, ఈ 3 గుర్తుంచుకొని సరిపోద్ది. నెక్స్ట్ బిహేవియర్ అంటే బిజినెస్ ఎథిక్స్ ఇన్ బిజినెస్. లైక్ మనం చదువుకున్నాం కార్పొరేట్ బిహేవియర్, ఎథిక్స్ ఇన్ బిజినెస్ అనేది చదువుకున్నాం మనం, ఐపీసీసీలో చదివాం ఆర్ ఇంటర్లో చదువుతాం. నెక్స్ట్ దాని బిహేవియర్ ఎలా ఉంది, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ అంటే అవి మంచిగా ఉండాలి. బిహేవియర్ అనేది కూడా అంటే ఏంటంటే అది కాంపిటీషన్ని ఎలా ఫేస్ చేస్తుంది, అవి కూడా ఎథికలా అనెథికలా. సో ఎథిక్స్ ఇన్ బిజినెస్ ఆర్ బిజినెస్ ఎథిక్స్, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ అండ్ కరప్షన్ ఏమన్నా ఉందా ఇంటర్నల్గా. నెక్స్ట్ ఇంటర్నల్ అని కాదు, సో కరప్షన్గా ఏదైనా చేస్తుందా, అది ఏమైనా టెండర్స్ కానీ ఏమైనా అక్వైర్ చేయడానికి. నెక్స్ట్ ట్యాక్స్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ఇదంతా కార్పొరేట్ బిహేవియర్లో వస్తాయి. ఈ ప్లేసెస్ అన్ని చోట్ల కార్పొరేట్ బిహేవియర్ మనం చూడొచ్చు ఆర్ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఈఎస్జీ రిపోర్టింగ్ అనేది జస్ట్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని డేటాని మెట్రిసెస్ అంటే మనకు అనుకున్నాం. మెట్రిసెస్ అంటే ఒక టార్గెట్స్ లాగా ఇంత పర్సంటేజ్ అని చెప్పి అది వాల్యూ అనేది వ్యాట్ చేస్తుంది ఏ ఏరియాస్లో, ఎన్వైరన్మెంట్లో, సోషల్లో అండ్ గవర్నెన్స్లో. సో ఈఎస్జీ రిపోర్టింగ్ అనేది క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ కూడా. అలాగే క్వాలిటేటివ్ రిపోర్ట్స్ అనేవి ఏమో కంపెనీ స్ట్రాటజీ, పాలసీ వాటి చుట్టూతో డిస్క్రైబ్ చేస్తుంది. అదే క్వాంటిటేటివ్ అయితే ఏంటి, మెట్రిసెస్ అంటే ఇంత సేల్స్ అనేవి ఇంత పెరగాలి అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇండికేటర్స్ అంటే ఇవి మనం చేస్తే కనుక సేల్స్ పెరుగుతాయి. సో కీ పెర్ఫార్మెన్స్ అంతా ఇక్కడ న్యూమరికల్స్ ఉంటాయి, ఇక్కడేమో రాస్తారనమాట. ఇట్లా అవ్వాలి ఇంత అచీవ్ అవ్వాలి అని చెప్పి జస్ట్ ఇక్కడ పాలసీ ఉంటుంది,
ఇట్లా చేయాలి అట్లా చేయాలని. ఇక్కడేమో మెట్రిసెస్ ఉంటాయి, న్యూమరికల్స్తో సహా ఉంటాయి ఇక్కడ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్తో క్వాంటిటేటివ్లో. నెక్స్ట్ ఇదంతా ఏం లేదు జస్ట్. సో ఈఎస్జీ రిపోర్టింగ్ అనేది సపోర్ట్ ఆఫ్ ద సస్టైనబుల్ రిపోర్టింగ్. సో ఈఎస్జీ రిపోర్టింగ్ అనేది క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాలిటేటివ్. అదే మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ తీసుకుంటే కనుక జస్ట్ ఇది క్వాంటిటేటివ్. ఎందుకంటే జస్ట్ న్యూమరికల్స్ ఒకటే ఉంటాయి, అక్కడ మెట్రిసెస్ ఉంటాయి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. సస్టైనబిలిటీ రిపోర్టింగ్ చూసాం కదా. ఈ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ చేయడం వల్ల గోల్స్ మనం ఏమేమి అచీవ్ అవ్వాలి అని చెప్పానని అనుకున్నారనమాట. ఎవరు ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ అనేది స్టార్ట్ చేసింది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది. ఇవన్నీ అందరు కన్సిడర్ చేయాలి, అది డెవలప్డ్ కంట్రీస్ అయినా డెవలపింగ్ కంట్రీస్ అయినా అని చెప్పని. అలా మనకి ఒక 17 సస్టైనబుల్ గోల్స్ ఇచ్చారు. అంటే ఏంటి, సస్టైనబిలిటీ రిపోర్టింగ్ చేయడం వల్ల మనం ఈ గోల్స్ అన్నీ అచీవ్ అవుతాం. ఇది ఆర్డర్ చెప్తాను ఎలా గుర్తుంచుకోవాలో. ఫస్ట్ ఎలా అంటే తెలుగులో చెప్తాను, ఆ తర్వాత మీరు గుర్తుంచుకోండి. సో నో పోవర్టీ అంటే పేదరికం లేదు. సపోజ్ ఒక కంట్రీలో తీసుకోండి, పేదరికం లేదు, నో పోవర్టీ అంటే ఏంటి, అందరూ శుభ్రంగా తింటున్నారు, జీరో హంగర్. అందరూ శుభ్రంగా తింటున్నారు కాబట్టి వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, మంచిగా ఉంటారు. సో బాగా తింటమే కాదు, చదువుకోవాలి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా తింటారు కాబట్టి. సో ఎడ్యుకేషన్ అనేది ఎవరెవరికి కావాలి, జెండర్ ఈక్వాలిటీ, అందరూ చదవాలి. సో జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీ వస్తే అందరికీ కొంచెం సో అందరికీ సంథింగ్ ఎస్ నేను ఇది చేయగలను అని చెప్పని వచ్చి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, దానివల్ల పీస్ ఉంటుంది అనమాట. సో పీస్ ఉంటుంది, అది జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా. సో స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇలా అవడం వల్ల అందరూ డీసెంట్గా వర్క్ చేసుకుంటారు. వర్క్ చేయడం వల్ల కంట్రీకి గ్రోత్ కూడా బాగా పెరిగిద్ది ఎకనామిక్గా, అంటే మనీ బాగా వస్తాయి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల. సో లాస్ట్ ఏంటంటే క్లైమేట్ యాక్షన్. ఇదంతా చేయడం వల్ల క్లైమేట్ యాక్షన్, ఇదంతా ఒక పాయింట్. క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. సో నో పోవర్టీ ఉండడం వల్ల ఏంటంటే ఏంటి, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అఫోర్డబుల్ అంటే ఏంటంటే అందరూ దాన్ని అఫోర్డ్ చేయగలుగుతున్నారు, ఎసెన్షియల్ నీడ్స్ అన్నీ, నో పోవర్టీ అంటే. అండ్ క్లీన్ ఎనర్జీ, క్లీన్గా కూడా ఉంది ఎనర్జీ అనేది కూడా, క్లీన్ ఎనర్జీ. జీరో హంగర్ అంటే ఏంటి, అందరూ శుభ్రంగా తింటున్నారు. సో మనం ఎందుకు అనుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ప్రెజెంట్ నీడ్స్ని మనం సాటిస్ఫై చేయడం కాదు, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఎబిలిటీ టు క్రియేట్, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉండాలి అని చెప్పి అనుకున్నాం కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ మీట్ అవ్వడానికి కూడా. సో అది రెస్పాన్సిబుల్గా ఉంది కదా అని చెప్పి మొత్తం తినకూడదు, రెస్పాన్సిబుల్గా కన్జంప్షన్ తినాలి. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ కూడా అంతే. ఇదేంటి, ఇది ఒక పర్సన్ వైజ్గా అజంప్షన్ చేసుకోండి. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అండ్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అంటే ఏంటి, గుడ్ హెల్త్ అంటే ఉన్నంత మాత్రాన మనం తినేసినా కూడా అవి మంచిగా ఉండాలి కదా. సో క్లీన్ ఎనర్జీ టైప్లోనే క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ అంటే మనకు తెలిసిందే, చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉంచుకోవడం. అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగడం వల్ల ఇండస్ట్రీలో బాగా ఇన్నోవేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ పీపుల్స్ అందరూ వర్క్ చేసే స్కిల్ సెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండస్ట్రీలో ఇన్నోవేషన్స్ జరుగుతాయి. సో అలాగే చాలామంది అందరూ చదువుకుంటారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా బాగుంటాయి, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. జెండర్ ఈక్వాలిటీ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, మేల్ అండ్ ఫీమేల్ అందరూ చదువుకుంటారు కాబట్టి జెండర్ ఈక్వాలిటీ అంటారు. సో ఈక్వాలిటీ రావడం వల్ల ఇన్ఈక్వాలిటీస్ అన్నీ తగ్గిపోతాయి, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ రావడం వల్ల పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ అంటే పీస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఒక ఫ్యామిలీ టైప్లో ఆలోచించండి. ఇది ఒక ఫ్యామిలీని పాయింట్ ఆఫ్ వ్యూలో పీస్, జస్టిస్ రావడం వల్ల ఒక ఫ్యామిలీలో పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ అనేవి కూడా పెరుగుతాయి. అంటే పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్, ఓకే. అండ్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, డీసెంట్ వర్క్ కూడా పెరుగుతుంది.
ఎందుకు అనుకున్నాం పీసీ జస్టిస్ ఉండటం వల్ల డీసెంట్గా స్మూత్గా వర్క్ అనేది వెళ్తుంది. డీసెంట్ వర్క్, దానివల్ల ఎకనామిక్లో గ్రోత్ వస్తుంది. సో ఎకనామిక్లో గ్రోత్ వస్తుందంటే సిటీస్ కూడా ఉంటాయి అందులో, సిటీస్ కమ్యూనిటీస్. సో సిటీస్ కమ్యూనిటీస్ కూడా సస్టైనబుల్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ వస్తుంది కాబట్టి సస్టైనబుల్ అంటేనే డెవలప్మెంట్ కాబట్టి సో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ మనకి వస్తాయి. సో ఇలా గుర్తుంచుకోండి. సో ఇందాక అనుకున్నట్టు సస్టైనబిలిటీ రిపోర్టింగ్ అనేది రిపోర్ట్ చేస్తాము. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి, ఎంటిటీ అనేది అది ప్రిపేర్ చేయడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అది అడాప్ట్ చేసుకుంటుంది ఫ్రేమ్వర్క్ అనేది. సో అలా ఏంటంటే గ్లోబల్ ట్రెండ్స్ అంటే ఎక్కువ ఎవరు ఏవి యూస్ చేస్తారు, లైక్ ఇన్ ఇండియాలో మనం ఏస్ యూస్ చేస్తాము, ఇండియాస్ యూస్ చేస్తాము. అదే యూఎస్లో అయితే ఐఎఫ్ఆర్ఎస్ యూస్ చేస్తారు అలా. సో గ్లోబల్గా ఎలా ఉంది సస్టైనబిలిటీ రిపోర్టింగ్ అనేది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఎక్కువ ఏది యూస్ చేస్తున్నారు అని. సో ఎక్కువ అయితే పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టార్స్, లార్జ్ కార్పొరేషన్స్ అంటే ఎంఎన్సీ కంపెనీస్కి కానీ వాటికి ఎక్కువ అప్లై అవుతుంది. సో మోస్ట్ వైడ్గా యూస్ చేసే ఫ్రేమ్వర్క్ ఏంటంటే జిఆర్ఐ. ఇక్కడ 3 ఫ్రేమ్వర్క్స్ ఇస్తారనమాట. ఈ 3 ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే ఇది ఫ్రేమ్వర్క్తో పాటు ఇన్స్టిట్యూషన్స్ కూడా. సో ఫ్రేమ్వర్క్తో పాటు ఇన్స్టిట్యూషన్ కూడా అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక సెబీ టైప్ అనుకో. గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్ అనేది మోస్ట్ యూజ్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో అది కూడా ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందంటే అమ్రిస్టన్, నెదర్లాండ్స్లో ఉంది. సో 3 ఫ్రేమ్వర్క్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఒకవేళ క్వశ్చన్ ఏదన్నా వస్తే గ్లోబల్ ట్రెండ్స్ అండ్ సస్టైనబుల్ రిపోర్టింగ్. సో ఇక్కడ అనుకున్నట్టు గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ సస్టైనబుల్. సో ఈ 3 అనేవి కూడా ఇన్స్టిట్యూషన్స్ అట్లాగే ఫ్రేమ్వర్క్స్ అని చెప్పానన్నా. ఇప్పుడు ఎఫ్ఆర్ తీసుకుంటే ఫ్రేమ్వర్క్లో మనకి ఏముంటాయి, ఏఎస్ ఉంది, ఇండియాస్ ఉంది, అది స్టాండర్డ్స్ అంటాము. సో ఇవి కూడా స్టాండర్డ్స్ ఉంటాయి, వీటిల్లో ప్రిన్సిపల్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి. మనకి ఎఫ్ఆర్లో తీసుకుంటే ప్రతి ఏఎస్కి కానీ ఇండియాస్కి కానీ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయి అలా. సో ఇదేంటంటే ఫస్ట్ జిఆర్ఐ ఎలా గుర్తుంచుకోవాలంటే, జిఆర్ఐ అనేది ఇప్పుడు ఫారెన్ వెళ్ళి యూనివర్సిటీస్కి అప్లై చేసుకునే వాళ్ళు అక్కడ కాలేజెస్కి అక్కడ జిఆర్ఈ అనే ఎగ్జామ్ రాయాలన్నమాట. అప్పుడు ఎలిజిబుల్ వాళ్ళు అప్లికేషన్ వేయడానికి కొన్ని యూనివర్సిటీస్కి అది కూడా. సో అలా ఏంటంటే జిఆర్ఈ బదులు జిఆర్ఐ, గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్. అలానే సిడిపి, సిడిపి, వాట్సాప్ డిపి లాగా సిడిపి కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్. మనకి ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఎలాగో తెలుసు కాబట్టి ఐఐఆర్సి, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. మరి ఇక్కడ సి అనేది ఎలా వచ్చిందో తెలియదు అక్కడ. సో మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో జిఆర్ఐ గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్ ఏమిటంటే ఎక్కువ ఇది ఫ్రేమ్వర్క్ అని చెప్పని అన్నా కదా. సో ఎక్కువ ఈ ఫ్రేమ్వర్క్లో ఆర్గనైజేషన్ అనేది దేని మీద రిపోర్ట్ చేస్తుందంటే, ఇప్పుడు ఎఫ్ఆర్ తీసుకున్న అంతే, అది కూడా మొత్తం రిపోర్టింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ దేని మీద రిపోర్ట్ చేస్తుంది అంటే ఈఎస్జీ, జనరల్ డిస్క్లోజర్స్. సో రిపోర్ట్ చేసే బదులు కింద నోట్స్ కోసం జనరల్ డిస్క్లోజర్స్ అట్లా ఇస్తాం మనం ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో. అలాగే జనరల్ డిస్క్లోజర్స్ ఇస్తుంది, రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ అండర్ ఈఎస్జీ. జనరల్ డిస్క్లోజర్స్ విచ్ ఆర్ జనరల్గా డిస్క్లోజర్ ఇస్తుంది, విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ అండర్ ఈఎస్జీ. సో ఇది ఎవరెవరికి ఇస్తాము, అలాగే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఎవరెవరికి ఇస్తాం, అలానే ఎవరెవరికి అడ్రస్ చేస్తాం. దిస్ రిపోర్ట్ ఈజ్ అడ్రస్డ్ టు. సో ఈ రిపోర్ట్లో ఆర్గనైజేషన్స్ ఏం మీద రిపోర్ట్ చేస్తుంది, అది జనరల్ డిస్క్లోజర్స్ కూడా దేని మీద రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్, దేని మీద రిపోర్ట్ ఇవ్వాలి, రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ టు రిపోర్ట్ ఆన్, దేని మీద రిపోర్ట్ ఇస్తుంది. అలాగే జనరల్ డిస్క్లోజర్స్ కూడా అది దేని మీద రిక్వైర్మెంట్ ఉంది ఇవ్వడానికి, అలాగే ఈ రిపోర్ట్ అనేది ఎవరికి అడ్రస్ చేస్తాము ఆ పాయింట్స్. నెక్స్ట్ కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ అనేది కార్బన్ ఫుట్ ప్రింట్. ఇందాక మనకున్న ప్రొడక్ట్ మనం ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ ఎన్వైర్న్మెంట్లో అనుకున్నాం మనం, ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కాదు, క్లైమేట్ చేంజ్ దేనివల్ల వస్తుందంటే కార్బన్ ఎమిషన్స్, అలాగే ప్రొడక్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనుకున్నాం. సో అలా ఇక్కడ ఏంటంటే సిడిపి, ఇదేంటంటే కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్.
ఒక ప్రాజెక్ట్ వల్ల మనకి కార్బన్ అనేది ఎంత ఎమిషన్ అవుతుంది ఎన్వైర్న్మెంట్లో అని. సో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అనమాట ఇదంతా, మొత్తం ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. కాకపోతే ఇదేమో ఈఎస్జీ ఎక్కువగా 3 వాటి మీద ఫోకస్ చేస్తుంది, ఇదేమో ఎన్వైర్న్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే సోషల్ పట్టించుకోదు అండ్ గవర్నెన్స్ కూడా పట్టించుకోదు అంతేగా. సో ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, నా ఎమిషన్స్ వల్ల, జిహెచ్జి ఎమిషన్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వల్ల, మేము ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల. అలానే వాటర్, ఎన్వైర్న్మెంట్ పెర్ఫార్మెన్స్ డేటా ఉంటుంది అక్కడ. ఎన్వైర్న్మెంట్ పెర్ఫార్మెన్స్ డేటా అంటే నీ ప్రొడక్ట్ ఒకటి ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎన్వైర్న్మెంట్లో ఎంత చేంజ్ వచ్చింది, వాటర్ కానీ ఫారెస్ట్ కానీ ఒక సప్లై చైన్లో కానీ త్రూఅవుట్ ద లైఫ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎంత చేంజ్ వచ్చింది అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. మేజర్గా ఇది దేంతో డీల్ చేస్తుందంటే రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ అంటే దేని మీద రిపోర్ట్ చేయాలి అంటే క్లైమేట్ చేంజ్ కానీ ఫారెస్ట్ కానీ వాటర్ కానీ సెక్యూరిటీ కానీ. ఇది మళ్ళీ ఎవరికి అడ్రస్ చేస్తామంటే ఇన్వెస్టర్స్కి, బయర్స్కి, అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద ఎంటిటీకి. ఫస్ట్ ఇక్కడ ఈ రెండిట్లో ఏంటంటే రిపోర్ట్ అనేది దేని మీద ఇస్తాము, ఇక్కడేమో ఈఎస్జీ మీద ఇస్తాము, ఇక్కడేమో ఎన్వైర్న్మెంట్ పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది ఎక్కువ. అందులో ఈఎస్జీ కాకుండా ఎన్వైర్న్మెంట్ పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఇస్తాము. సో ఇక్కడ ఈఎస్జీ అంటే ఏంటి, అది ఈఎస్జీ అంటే ఎన్వైర్న్మెంట్, సోషల్, ఎన్వైర్న్మెంట్, ఎకనామిక్, సారీ ఇది ఈఎస్జీ కాదు, ఎకనామిక్ మీద ఇస్తాము, ఎన్వైర్న్మెంట్ మీద ఇస్తాము, సోషల్ ఇంపాక్ట్స్ మీద ఇస్తాము. అంటే గవర్నెన్స్ బదులు మనకి ఇంకో ఎకనామిక్ వస్తుంది అనమాట. గవర్నెన్స్ బదులు ఎకనామిక్ వస్తుంది ఇక్కడ. సో గవర్నెన్స్ బదులు ఎకనామిక్ మీద రిపోర్ట్ ఇస్తాము ఎక్కువ. ఇక్కడేమో ఎన్వైర్న్మెంట్ మీద ఎక్కువ ఇస్తాము. ఎన్వైర్న్మెంట్ మీద కూడా ఏమేమి ఉంటుందంటే జిహెచ్జి ఎమిషన్స్ మీద ఇస్తాము. నెక్స్ట్ రిపోర్ట్ అనేది దాని మీద ఇస్తాము. సో డిస్క్లోజర్స్ అనేవి ఏమి ఇస్తాము రిపోర్ట్లో అని చెప్పని ఇక్కడ అనుకున్నాం. ఎకనామిక్, ఎన్వైర్న్మెంట్, సోషల్ మీద ఇస్తాము. ఇక్కడ డిస్క్లోజర్స్ అనేది దేని మీద ఇస్తామంటే ఎక్కువ ఆ రిపోర్ట్లో క్లైమేట్ చేంజ్ ఎంత అయింది, ఫారెస్ట్ అనేది ఎంత ఎఫెక్ట్ అయింది, అలాగే వాటర్ సెక్యూరిటీ అంటే వాటర్ అనేది ఎంత ఎఫెక్ట్ అయింది వేస్ట్గా, ఎవరికి అడ్రస్ చేస్తాము, ఇదంతా అంతే. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ ఏంటంటే అందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఇందాక మనం అనుకున్నట్టు 3 పిల్లర్స్కి ఎలిమెంట్స్ మనం ఇందాక చదువుకున్నాం కదా. అలాగే కంపెనీస్ అనేవి ఏమేమి ఫాలో అవ్వాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఎలిమెంట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలి ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో నెక్స్ట్ మనం చదువుకుంటాం ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్స్లో అని. నెక్స్ట్ ఈ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ ఈ రిపోర్ట్ దేని మీద ఇస్తాము. సో ఇంటిగ్రేటర్ రిపోర్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసింది గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో మనకి ప్రిన్సిపల్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి, అలాగే ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఎందుకు అనుకున్నట్టు ఎలిమెంట్స్ ఎందుకు మనం చదువుకున్నాం కదా పేజ్లో, ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో ఎలిమెంట్స్ అని చెప్పి చదువుకున్నాం కదా. అలానే ఇక్కడ కూడా ప్రిన్సిపల్స్, ఎలిమెంట్స్ ఉంటాయి, కంపెనీస్ ఏమేమి ఫాలో అవ్వాలి అని చెప్పానని ఆ ఇంటిగ్రేటెడ్ రిపోర్ట్లో. నెక్స్ట్ అందులో ఏమేమి ఉంటాయి అంటే ఆర్గనైజేషనల్ ఓవర్వ్యూ. ఎలా గుర్తుంచుకుంటారంటే ఫస్ట్ ఆర్గనైజేషనల్ ఓవర్వ్యూ, ఆ తర్వాత స్ట్రాటజీ, నెక్స్ట్ గవర్నెన్స్ అంటే పీపుల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అంటే పీపులే కదా. నెక్స్ట్ బిజినెస్ మోడల్ ఏంటి, రిస్క్ అండ్ ఆపర్చునిటీస్, పెర్ఫార్మెన్స్, అవుట్లుక్ ఎక్సెట్రా. సో ఇలా గుర్తుంచుకోండి. ఆర్గనైజేషనల్ ఓవర్వ్యూ ఏంటి, వాళ్ళ అందులో ఉన్న పీపుల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ అవుట్లుక్ ఏంటి, బిజినెస్లో ఉన్న రిస్క్ అండ్ ఆపర్చునిటీస్ ఏంటి, అలా బిజినెస్ మోడల్ ఏంటి. నెక్స్ట్ ఈ 3 అనేది ఫ్రేమ్వర్క్ అన్నా కదా, ఫ్రేమ్వర్క్తో పాటు ఇన్స్టిట్యూషన్స్ అన్నా కదా. అయితే వీళ్ళందరూ కలిసి ఒక కమిట్మెంట్కి వచ్చారనమాట. ఇదంతా ఏం లేదు, ఎగ్జామ్లో కూడా అడగకపోవచ్చు. ఒక కమిట్మెంట్కి వచ్చారు. అంటే ప్రతి కంట్రీ ఒకటే విధంగా రిపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, రిపోర్టింగ్ సిస్టమ్ అనేది కాంప్రహెన్సివ్ రిపోర్టింగ్ అంటే అన్నీ ఇంక్లూడ్ చేయాలి అందులో అని చెప్పని. సో దాని వెనకాల కొలాబరేషన్కి అంటే అలా కమిట్మెంట్కి వచ్చారు కదా. ఈ 3 కాకుండా ఇంకా 2 ఉంటాయి ఎక్స్ట్రా, అంటే మొత్తం 5 వస్తాయి అనమాట. మొత్తం 5 ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పని ఇక్కడ వస్తుంది. 5 ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రేమ్వర్క్స్ అనేది జాయింట్ గైడెన్స్ ఇచ్చింది అనుకోండి. సో
అందరూ కాంప్లిమెంటరీగా ఎడిక్టివ్ వే అంటే ఒక పద్ధతిలో అందరూ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పని. సో ఈ ఎలిమెంట్స్ అన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి తెలుసు గ్యాప్ అనేది తెలుసు కదా, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అది మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్లో కూడా వస్తుంది, ఇండియాలో గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్కి ఎడిషనల్గా అనమాట ఈ ఫ్రేమ్వర్క్స్ ఆర్ రిపోర్టింగ్ ఇవన్నీ 3 ఇన్స్టిట్యూషన్స్ ఇలా వచ్చినాయి కాబట్టి ఒక కమిట్మెంట్కి ఒక టుగెదర్ అయ్యాయి కాబట్టి దాన్ని జాయింట్ అంటారు. సో జాయింట్ విషన్ ఏంటి అంటే సో జాయింట్ మార్కెట్ గైడెన్స్. సో అలా అన్నీ కలవటం వల్ల వాళ్ళు గైడెన్స్ అనేది జాయింట్గా ఇస్తారు. జాయింట్ మార్కెట్ గైడెన్స్, హౌ దిస్ ఫ్రేమ్వర్క్ కెన్ బి అప్లైడ్, ఇవి అలా అప్లై చేయాలి, అప్లైడ్ ఇన్ కాంప్లిమెంటరీ అండ్ ఎడిక్టివ్ వే అండ్ ఇన్ సిస్టమాటిక్ వే అనుకో. కాంప్లిమెంటరీ అంటే ఎడిషన్ టు అని వస్తుంది, అప్లైడ్ ఇన్ ఎడిక్టివ్ వే. జాయింట్ మార్కెట్ ఇది ఎందుకు వచ్చింది, జాయింట్ మార్కెట్ హౌ దిస్ ఫ్రేమ్వర్క్ విల్ బి అప్లైడ్ ఇన్ ద కాంప్లిమెంటరీ ఇన్ ద ఎడిక్టివ్ వే అండ్ జాయింట్ విజన్. ఎందుకు ఆ 5 ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కలిసినాయి అంటే జాయింట్ విజన్ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎందుకు అనుకున్నట్టు ప్రిన్సిపల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఎలిమెంట్స్ అనేవి ఎలాగ కాంప్లిమెంటరీగా హెల్ప్ అవుతుంది గ్యాప్కి అని సర్వ్ అవుతుంది అని చెప్పాను. సో జాయింట్ విజన్ ఒకటి జాయింట్ మార్కెట్ అండ్ హౌ దిస్ ఆర్ అప్లైడ్. అండ్ జాయింట్ విజన్ ఏంటంటే హౌ దీస్ ఆర్ అప్లైడ్ ఇన్ అన్ అడిషనల్ ఆర్ ఎడిక్టివ్ వే టు ద గ్యాప్. ఇదంతా జస్ట్ ఐఎఫ్ఆర్ఎస్ ఇంకా వేరేవి. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్గా అడిగే ఛాన్సే లేదు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ గుర్తుంచుకోవడానికి ఒక నిమోనిక్ ఫిష్ మ్యాన్లో ఎంఏ ఇక్కడ ఏ ఉండదు, స్మాల్ ఏగా రాసుకోండి. ఫిష్ మ్యాన్ ఎంఎన్ ఒకటే ఉంటుంది. ఫిష్ ఎంఎన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఐ అంటే ఇంటలెక్చువల్ క్యాపిటల్, ఎస్ అంటే సోషల్ క్యాపిటల్, హెచ్ అంటే హ్యూమన్ క్యాపిటల్, ఎం అంటే మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్ అండ్ ఎన్ అంటే న్యాచురల్ క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే మనకు తెలిసింది ఆర్గనైజేషన్కి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్, ఇవే క్యాపిటల్స్ కాదు. ఎందుకంటే ఈ రిపోర్టింగ్ అనేది క్వాలిటేటివ్ యాజ్ వెల్ as క్వాంటిటేటివ్ కాబట్టి అది క్వాంటిటేటివ్. ఇదేమో ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనేది క్వాలిటేటివ్ కాబట్టి ఇందాక అనుకున్నట్టు ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో మనకి ఇక్కడ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి, ఆర్గనైజేషనల్ ఓవర్వ్యూ ఉంటుంది, గవర్నెన్స్ స్ట్రక్చర్, బిజినెస్ మోడల్, రిస్క్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ద బిజినెస్, స్ట్రాటజీ, పర్ఫార్మెన్స్, అవుట్లుక్ అన్నీ వస్తాయి కాబట్టి. సో ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో ఇక్కడ 6 C's మనకి ఏమేమి డీల్ చేస్తుందంటే జస్ట్ న్యూమరికల్సే కాదు, అదర్ న్యూమరికల్స్ కూడా మనం క్యాపిటల్ కింద అనుకుంటాం ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్లో. సో అన్ని ఎలిమెంట్స్లో ఒకటి క్యాపిటల్ అనమాట. అందులో క్యాపిటల్లో 6 C's ఉన్నాయని చెప్తుంది మనకి. ఒకటి ఫైనాన్షియల్ క్యాపిటల్, మీరు చదువుకుంటే వెళ్ళండి, నేను చెప్తాను, జస్ట్ మీరు చదివితే చాలా అలా గుర్తుండిపోద్ది. ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఏం లేదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇది ఓన్లీ మనీ రిలేటెడ్, ఒక క్యాపిటల్లో ఇది ఒక్కటే మనీ రిలేటెడ్ అనమాట. సో ఫైనాన్స్ క్యాపిటల్ ఏంటి, పూల్ ఆఫ్ ఫండ్స్, ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకునేది, వేరే రిసోర్సెస్ దగ్గర నుంచి తెచ్చుకునేది, అలాగా ఈక్విటీ కానీ గ్రాంట్స్ కానీ ఎందుకు అనుకున్నట్టు, లేదంటే వేరే ఎంటిటీస్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎందుకని ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ ఫిష్ మ్యాన్లో కాదు, నిమోనిక్లో జస్ట్ మనం ఈ ఆర్డర్లోనే వెళ్ళిపోతాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ క్యాపిటల్. అంటే జస్ట్ మనీ రిలేటెడే కాదు, మ్యానుఫ్యాక్చర్డ్ క్యాపిటల్ అంటే ఒక ఎంటిటీ ఆ ప్రొడక్ట్స్ అనేది క్రియేట్ చేయడానికి హ్యూమన్స్ కావాలి. సో హ్యూమన్ కావాలి, అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ కూడా కావాలి, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ కావాలి. టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అంటే జస్ట్ లైక్ టూల్స్ అండ్ మెషిన్స్ కూడా. ప్లాంట్ అండ్ మిషనరీ టూల్స్ అంటే స్పేర్ పార్ట్స్ కూడా కావాలి కదా ప్లాంట్ అండ్ మిషనరీకి రన్ చేయడానికి. సో మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్ అంటే హ్యూమన్కి రిలేటెడ్ వస్తుంది, ప్రొడక్షన్ ఓరియంటెడ్ వస్తుంది. ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఎక్విప్మెంట్ అంటే ప్రొడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఎక్విప్మెంట్స్ టూల్స్ కూడా వస్తాయి మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్లో. ఎందుకని ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అందులో మళ్ళీ ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఆ మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్లో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కావాలి కదా ప్రొడక్షన్ చేయడానికి. సో హ్యూమన్ క్యాపిటల్ వస్తుంది, అదే హ్యూమన్కి రిలేటెడ్ క్యాపిటల్ వస్తుంది.
హ్యూమన్ క్రియేటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్దవి వస్తాయి, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ప్లాంట్ అండ్ మిషనరీ, లేదంటే హ్యూమన్ ఏదైనా క్రియేట్ చేసినవి బిల్డింగ్స్ కానీ అలాంటివి. హ్యూమన్ క్రియేటెడ్ ప్రొడక్షన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ టూల్స్ వస్తాయి. సో ఎందుకని ఇన్ ఆర్డర్ టు ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అందులో ఏమేమి వస్తాయి, బిల్డింగ్స్ వస్తాయి, ఎక్విప్మెంట్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, అన్నీ వస్తాయి. నేచర్ క్యాపిటల్ అంటే అది యూస్ చేస్తుంది క్యాపిటల్. ఎందుకని ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ఇన్పుట్స్ కావాలి. సో ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ ఫర్ ద, ఇక్కడ ఫర్ ద అని చెప్పి ప్రతిదీ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పి రాస్తారు. సో ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అనేవి ఇది యూస్ చేయడం వల్ల పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది ఈ న్యాచురల్ క్యాపిటల్ మీద. సో అందులో ఏమి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పలే. ఏమి ఇంక్లూడ్ అయితే ఎందుకు అనుకున్నట్టు వాటర్ వస్తుంది, ల్యాండ్ వస్తుంది, మినరల్స్ వస్తాయి, ఫారెస్ట్ వస్తుంది. ఇవి ఎవరికి చాలు, ఈ బయోడైవర్సిటీ ఇవన్నీ అక్కర్లేదు, గుర్తున్నంత వరకు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ రాసేటప్పుడు ఏమని గుర్తుంచుకోవాలంటే హ్యూమన్ క్యాపిటల్ అనేది జస్ట్ ఎంటిటీ ఎలా ఇస్తుంది అక్కడ హ్యూమన్ క్యాపిటల్కి, అలానే హ్యూమన్ క్యాపిటల్ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి అలా రాసుకోండి. సో హ్యూమన్ క్యాపిటల్లో ఫస్ట్ పైలానే హ్యూమన్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ అంటే ఏంటి, స్కిల్స్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇన్నోవేషన్, వాళ్ళ మోటివేషన్, అది మోటివేషన్ టు ఇన్నోవేట్, అండ్ వాళ్ళ కెపాసిటీ, వాళ్ళు ఎంత వర్క్ చేయగలరు, అవి స్కిల్స్, ఎక్స్పీరియన్స్, కెపాసిటీ, వాళ్ళ ఇన్నోవేషన్ చేయడానికి మోటివేషన్ టు ఇన్నోవేషన్. సో ఇవి కాకుండా ఎంటిటీ ఏమేమి ఇవ్వాలంటే హ్యూమన్ క్యాపిటల్ అనుకున్నట్టు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, అలానే ఎంటిటీ ఏమేమి ఇవ్వాలి అంటే ఏ పర్సన్ అయినా మంచిగా వర్క్ చేయాలంటే ఫస్ట్ వర్క్ చేయడం అని కాదు, ఒక పర్సన్ని మనం రికగ్నైజేషన్ చేసామని ఎలా తెలియాలంటే కొంచెం వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వాలి. రికగ్నైజేషన్ అనే కాదు, ఒక పర్సన్ టు పర్సన్ వేరే వాళ్ళకి పర్సన్కి వాల్యూ ఇచ్చే మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాలి. సో ఎథికల్ వాల్యూస్ సచ్ యాజ్ రికగ్నైజేషన్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ రైట్స్. వాళ్ళ హ్యూమన్కి ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి కదా, అవి మనం రికగ్నైజేషన్ చేయాలన్నమాట. హ్యూమన్ రైట్స్ అంటే వాళ్ళకి లీవ్ అడిగినప్పుడు లీవ్ ఇవ్వడం, వాళ్ళకి హెల్త్ బాగున్నప్పుడు అండ్ ఆర్గనైజేషన్ ఏమన్నా హ్యూమన్ రైట్స్ ప్రకారం ఏదైనా హెల్ప్ చేయడం కానీ పిఎఫ్ఈఎస్ అట్లాగా ఎథికల్ వాల్యూస్ ఉండాలి. ఎథికల్ వాల్యూస్ సచ్ యాజ్ రికగ్నైజేషన్ ఆఫ్ దేర్ హ్యూమన్ రైట్స్. ఎథికల్గా వాల్యూస్ ఉండాలి, వాళ్ళ రైట్స్ అనేది మనం రికగ్నైజేషన్ చేయాలి, అది వాళ్ళ రైట్ అని, ఏదో మన దగ్గర చేసే పని వాళ్ళు కాదు అని చెప్పాడని. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి బాగా సపోర్ట్ వస్తుంది, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ దగ్గర నుంచి ఎలా వస్తుంది. సో వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఫ్రేమ్వర్క్ని చక్కగా ఫాలో అవుతారు. ఇది చేయమని చెప్తే అది చేస్తారు ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆర్గనైజేషన్. సో అలైన్మెంట్ విత్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇట్ విల్ హెల్ప్ టు ఎలా రాస్తాడు, it will help to acquire a support from the in order to achieve organizational governance framework. అండ్ అలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ అలా చేయాలంటే మొత్తం ఈ ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ మన ఆర్గనైజేషన్ స్ట్రాటజీని అండర్స్టాండ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ఎంత లాయల్టీగా ఉన్నారో మనం చూడాలి హ్యూమన్ అనేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ సీక్రెట్స్ అన్ని, కంపెనీలో ఉన్న సీక్రెట్స్ అన్ని వేరే కంపెనీకి వెళ్ళి వాళ్ళు చెప్పకూడదు. సో ఎంత లాయల్టీగా ఉన్నారు, అలాగే ఇందాక ఇక్కడ అనుకున్నట్టు ఎంత మోటివేట్ అవుతున్నారు ఇన్నోవేషన్ చేయడానికి ఫర్ ఇంప్రూవింగ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద సర్వీస్ గూడ్స్ అండ్ ద సర్వీసెస్. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళ వాల్యూస్కి ఇవ్వాలి, ఎథికల్ వాల్యూస్ ఇవ్వాలి. ఎథికల్ వాల్యూస్ ఎలా ఇస్తాను సచ్ యాజ్ ఎలా ఇస్తానంటే వాళ్ళ రైట్స్ని, హ్యూమన్ రైట్స్ని రికగ్నైజేషన్ చేయాలి. అలా చేయడం వల్ల అలైన్మెంట్ అంటే వాళ్ళు ఫాలో అవుతారు, అలాగే సపోర్ట్ చేస్తారు ఆర్గనైజేషనల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని. సో ముందు వాళ్ళు ఫాలో అవ్వాలంటే దే షుడ్ అండర్స్టాండ్, కాబట్టి దే షుడ్ అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీని, ఆర్గనైజేషనల్ స్ట్రాటజీని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ వాళ్ళు నాకు ఎంత లాయల్గా ఉన్నారని చూడాలి, లాయల్టీస్, అండ్ వాళ్ళు ఎంత మోటివేషన్ అవుతున్నారు ఇన్నోవేషన్ చేయడానికి గూడ్స్ అండ్ సర్వీసెస్కి అని చెప్పి చూస్తాం అంతే. నెక్స్ట్ సోషల్ క్యాపిటల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. సోషల్ క్యాపిటల్ అంటే మనకి మార్కెటింగ్ ఉంటుంది, మార్కెటింగ్లో మనం చదువుకున్నట్టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో మార్కెటింగ్ అనేది మౌత్ పబ్లిసిటీ అయినా జరగచ్చు, లేదంటే మనకున్న రిలేషన్షిప్స్ ద్వారానే, అంటే మన సప్లయరే మనకి కస్టమర్స్ని తీసుకురావచ్చు అలా. సో సోషల్ క్యాపిటల్ అంటే ఏంటంటే
మనకున్న రిలేషన్షిప్స్ ద్వారా అది ఏంటంటే వితిన్ ద ఎంటిటీ అవ్వచ్చు, లేదంటే అవుట్ సైడ్ ద ఎంటిటీ అవ్వచ్చు. అది కమ్యూనిటీ అని చెప్పన్నారు ఇక్కడ, ఎంటిటీ బదులు. ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అవ్వచ్చు. గ్రూప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే స్టేక్ హోల్డర్స్ అంటే బ్యాంక్స్ కూడా వస్తారు కాబట్టి, ఎగ్జాంపుల్ మనం లోన్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళాము, అక్కడ అంత మనీ లేదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఒక కన్సోర్టియం అంటే ఒక 2-3 బ్యాంక్స్ కలిపి మనకి లోన్ ఇస్తారు. సో గ్రూప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అంటాం వాళ్ళని. అండ్ అదర్ నెట్వర్క్స్ అంటే ఇంకా వేరే ఏమన్నా. ఎందుకని ఇవన్నీ అంటే వాళ్ళ ద్వారా కూడా మన బిజినెస్ అనేది క్యాపిటల్ రావచ్చు, అలాగే బిజినెస్ అనేది కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు, సేల్స్ ద్వారా ఎక్స్టెండ్ అవ్వచ్చు. క్యాపిటల్ మనకి రావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు, గూడ్స్ కానీ ఏమన్నా. సో టు ఎన్హాన్స్ ఇండివిజువాలిటీ అంటే మన కంపెనీ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే అందరూ కూడా కలెక్టివ్ వెల్బీయింగ్ అంటే మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం వల్ల కూడా బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేస్తాము. సో అందరం డెవలప్ అవుతాం ఇక్కడ. సో ఇక్కడ సోషల్ క్యాపిటల్ అంటే అండ్ కలెక్టివ్ వెల్బీయింగ్ అని చెప్పుకున్నాం. సో ఇందులో ఏమొస్తాయి, ఇంక్లూడ్స్ అంటే కామన్ వాల్యూస్ అండ్ బిహేవియర్. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే సోషల్ క్యాపిటల్ అంటే హ్యూమన్స్ వస్తారు. హ్యూమన్ అంటే అందుకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని చెప్పి అనుకున్నాం. ఇది ఎంప్లాయీస్ గురించి అనుకున్నట్టుగా చెప్పాను. ఇక్కడ సోషల్ అంటే ఎలా వస్తారంటే, సో ఒక ఫ్యామిలీ తీసుకున్న, ఒక నార్మల్గా తీసుకున్న ఒక ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండాలంటే కనుక వాళ్ళిద్దరికీ కొంచెం కామన్ లైక్స్ ఆర్ డిస్లైక్స్ ఉండాలి, ఆర్ కామన్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా అది స్ట్రాంగ్ ఉంటుంది. సో అలా ఏంటంటే కామన్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే కామన్ బిహేవియర్స్ ఉన్నాయి. కామన్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ ఒక కస్టమ్స్ లాగా, ఒక ట్రెడిషన్ అనుకో, కామన్ వాల్యూస్ అండ్ బిహేవియర్. అండ్ అలానే కీ రిలేషన్షిప్స్లో కంపెనీకి ఎంత ట్రస్ట్ ఉంది, కంపెనీ మీద ఎంత ట్రస్ట్ ఉంది, ఎంత లాయల్టీ ఉంది, ఎంతగానో డెవలప్ చేసుకున్నది, అది ఎంతగానో ఇంకా డెవలప్ చేసుకుంటుంది. ఇట్ ట్రైస్ టు బిల్డ్ ఆర్ ఇట్ హ్యాస్ డెవలప్డ్ అండ్ ప్రొటెక్ట్, అది అలా కాపాడుకుంటూ వస్తుంది. అలాగే ఆర్గనైజేషన్ సోషల్ లైసెన్స్ టు ఆపరేట్. సోషల్ లైసెన్స్ అంటే మౌత్ పబ్లిసిటీ, నథింగ్ బట్ సోషల్ లైసెన్స్ అంటే అంతే. కామన్ వాల్యూస్ ఉండాలమ్మా స్ట్రాంగ్. సోషల్ ఏంటంటే కామన్ వాల్యూస్ ఉంటే స్ట్రాంగ్ అవుతుంది రిలేషన్షిప్ అయినా. అలాగే సోషల్ లైసెన్స్, మౌత్ పబ్లిసిటీ, సోషల్ కాబట్టి సోషల్ లైసెన్స్ ఒకటి. అలాగే కీ రిలేషన్షిప్స్ సోషల్ కాబట్టి రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే అవి ట్రస్ట్గా, లాయల్టీగా ఎంత ఉన్నాయి, ఎంత డెవలప్డ్ అయ్యాయి అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్. ఒకవేళ ఉంటే కనుక అది ఎలా ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటుంది. నెక్స్ట్ ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటే మనకు తెలిసిందే, R&D వస్తుంది, ఇక్కడ ఇన్నోవేషన్స్ వస్తాయి. హ్యూమన్ రిసోర్స్ ఎంత ఇన్నోవేషన్గా ఉన్నారు, అలాగే వాళ్ళకి ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ అనేవి అలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్నోవేషన్. ఇవన్నీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే వాళ్ళకి కాంపిటీటర్స్ ఉంటారు ఏ ఆర్గనైజేషన్కైనా. సో ఆ కాంపిటీటర్స్ని అది ఎలా ఫేస్ చేస్తుంది, అది ఎడ్జ్ ఓవర్ కాంపిటీటర్స్ అంటారు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే సో ఎలా రాస్తారంటే ఈ పాయింట్ని ఎగ్జామ్లో దిస్ విల్ ఇంక్లూడ్స్ అని చెప్పని రాయండి. ఫస్ట్ పైన అన్నీ ఇట్ విల్ ఇంక్లూడ్స్ అని చెప్పని అన్నారు కదా, ఇట్ విల్ ఇంక్లూడ్స్ అని చెప్పి. సో ఇట్ విల్ ఇంక్లూడ్స్ ఇంటాంజిబుల్స్ అసోసియేటెడ్ విత్ బ్రాండ్, కాపీ రైట్స్, అలా అన్ని కాపీ రైట్స్ అవన్నీ రాసి నెక్స్ట్ అండ్ దెర్ ఈస్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D, other things like investment in R&D, innovation, human resource, which will help or which will have an competitive advantage అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఇక్కడ అనుకుంటున్నాము ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇలా ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్కి అని చెప్పని అనుకున్నాము. సో గ్లోబల్ సినారీలో వేరియస్ కంట్రీస్లో ఎలా ఉన్నాయి అని చెప్పని యునైటెడ్ స్టేట్స్ ఒకటి, UK అనుకుంటా నెక్స్ట్, UK ఒకటి అలా ఇచ్చారనమాట. ఇవి క్వశ్చన్స్కి అడిగే ఛాన్స్ లేదు, బట్ జస్ట్ పైన అలా చెప్తాను అంతే. యునైటెడ్ స్టేట్స్లో, ఇక్కడ యూఎస్లో ఏంటంటే క్లైమేట్ రిలేటెడ్ అనమాట, అంత ఎక్కువ క్లైమేట్ రిలేటెడ్ ఏంటంటే క్లైమేట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల క్లైమేట్ రిస్క్ ఎంత ఉంది, మనం దాన్ని ఎలా మేనేజ్ చేస్తాము, ఆ రిస్క్ రావడం వల్ల దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేస్తాము, ప్రాసెస్ చేసి ఎలా మిటిగేట్ చేస్తాము,
అవి ఎలా ఐడెంటిఫై చేస్తాము, అవి ఎలా ఇంపాక్ట్ అవుతాయి మన పెర్ఫార్మెన్సెస్ని, అంతే. యూకే ఏంటంటే యూకే ఏం చేసిందంటే టార్గెట్ అనేది నెట్ జీరో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అని చెప్పని అనుకుంది బై 2050. ఇది అడగకపోవచ్చు, ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఐసీ కూడా ఇండియా సినారియో క్వశ్చన్స్ అడగదు, బట్ జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వేటికి అప్లై అవుతాయంటే అక్కడ యూకేలో ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఎక్కువ లార్జ్ కంపెనీస్కి, లిస్టెడ్ అయిన వాటికి, లేదంటే 500 యూరోస్ మిలియన్స్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న వాటికి, లేదంటే 500 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఉన్న ఆర్గనైజేషన్స్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఎక్కువ క్లైమేట్ రిలేటెడ్ డిస్క్లోజర్స్. ఇక్కడ ఏంటంటే క్లైమేట్లో ఎంత రిస్క్ ఉంది, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఎంత రిస్క్ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనం ఏమేమి ఆపర్చునిటీస్ చేయాలి, అందుకు అనుకున్నట్టు ఎన్వైర్మెంట్ ఆపర్చునిటీస్, అలాగా సోషల్ ఆపర్చునిటీస్ లాగా అవి ఎంతకన్నా మనం మేనేజ్ చేయొచ్చు. మనం టార్గెట్స్ పెట్టుకొని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇంక్లూడ్ చేసుకొని, అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రక్చర్లో మనం ఎలా అడ్రస్ చేయాలి అంటే కార్పొరేట్ పాలసీస్ కానీ, మనం కార్పొరేట్ గవర్నెన్స్ అంటే నాకు అనుకున్నాం కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ బిహేవియర్ అని చెప్పి గవర్నెన్స్లో అనుకున్నాం అంతకు మనం. అవి మనని ఈ క్లైమేట్ రిస్క్ మనం ఎలాగా ఇంపాక్ట్ చేస్తాయి మన స్ట్రాటజీస్ని. ఇదంతా ఫ్లో చార్ట్ అక్కర్లేదు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈఎస్జీ ఇన్ ఇండియా. ఫస్ట్ ఈఎస్జీ అనేది సిఎస్ఆర్ ద్వారా ఇంక్లూడ్ చేసిందంటే ఎంసీఏ, ఇదంతా అక్కర్లేదు. బట్ ఇక్కడ సెబీ అనేది కొన్ని కంపెనీస్కి టాప్ 100 లిస్టెడ్ కంపెనీస్కి అని చెప్పి స్టార్టింగ్లో 2012లో ఇంక్లూడ్ చేసిందనమాట. కాకపోతే ఇప్పుడు ఏం చేసిందంటే సెబీ న్యూ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేది ఈఎస్జీనే, అంటే ఏంటంటే ఈఎస్జీ రిపోర్టింగ్ ఉంటుంది, సస్టైనబిలిటీ రిపోర్టింగ్ ఉంటుంది. సస్టైనబిలిటీ రిపోర్టింగ్ డెవలప్మెంట్ రిపోర్ట్లోనే మనకి ఈఎస్జీ మీద మనం ఫ్యాక్టర్స్ మీద మనం రిపోర్ట్ ఇస్తాము, అది దాన్ని ఈఎస్జీ రిపోర్టింగ్ అంటారు. సో సస్టైనబిలిటీ రిపోర్టింగ్ అనేది ఎక్కువ ఇంక్లూడ్స్ ఈఎస్జీ రిపోర్టింగ్. సో ఏంటంటే ఇక్కడ సెబీ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఈ ఈఎస్జీ పారామీటర్స్ మీదనే నువ్వు రిపోర్ట్ చేస్తావు, దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఇండియాలో BRSR రిపోర్టింగ్ అంటారు, బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్ అని చెప్పని అంటాం.